ఇండివిజువల్ అటెన్షన్ పెడతాం సార్. అంటే మా ఇన్‌స్టిట్యూషన్స్‌కి, వేరే ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఉన్న తేడా ఏంటి అంటే, చాలా ఇన్‌స్టిట్యూషన్స్ చదువు చెప్పి వదిలేస్తాయి. మేము చదువుతో పాటుగా ఇండివిజువల్ అటెన్షన్ తీసుకుంటాం సార్. ఓకే. అంటే ఇండివిజువల్ అటెన్షన్ తీసుకోకపోతే గుంపులో గోవిందంలాగా మేము క్లాసులు చెప్పి వదిలేస్తే అది అబ్జర్వ్ చేసుకుంటాడు. ఎనకున్నవాడు ఎనకే ఉండిపోతాడు. అలా కాకుండా ఫస్ట్ ఒక 6 మంత్స్‌లో అసలు ఈ పిల్లోడి స్కిల్ ఏంటి? ఏ పాయింట్‌లో కాన్సంట్రేట్ చేస్తే బెటర్ అవుతాడు? పాజిటివ్ పాయింట్స్ ఎట్లా పాజిటివ్‌గా ఉంటాయి సార్. ఆ పిల్లోడిలో నెగెటివ్‌ని ఆ పాజిటివ్ వైపు ఎలా తీసుకురావాలో చూస్తాం. సో మా ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది డెఫినెట్‌లీ 100% ఉంటుంది. సో ఇండివిడ్యువల్ మానిటరింగ్ ఉంటుంది సార్. ఈ ఇండివిడ్యువల్ మానిటరింగ్ ఉండటం వల్ల పిల్లవాడిని ఎక్కడైనా తప్పించుకొని బయటికెళ్ళిపోదాం అనుకున్నా కూడా మేము ఆ ట్రాక్‌లో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. మా ఎఫర్ట్స్ అనేది డెఫినెట్‌లీ వాళ్ళకుంటాయి. ఇందాక నేను చెప్పినట్టుగా బాధ్యత లేనోడికి మనం ఏం చేయలేం. సో అందుకోసమే మేము సిస్టమ్‌లో వాళ్ళని తీసుకొనొస్తాం. ఎట్లా అంటే ఆ సిస్టమ్‌లో ప్లేస్‌మెంట్ ఎగ్జాక్ట్‌లీ. ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. డెఫినెట్‌లీ. సార్ ఇప్పుడు ఒకటి చాలా కాలేజెస్‌లో ఈ ఫెయిల్ అవుతున్న పిల్లల పర్సెంటేజ్ చూడండి. వాడు క్లాస్‌కి ఎన్ని సార్లు వచ్చుంటాడో. అక్కడే క్లారిటీ ఉంటుంది సార్. క్లాస్‌కి వచ్చిన వాడు ఫెయిల్ అయ్యే పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది సార్. వీళ్ళు క్లాసులు కరెక్ట్ రారు. సో ఫస్ట్ పాయింట్ మేము అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. మినిమమ్ 75% అటెండెన్స్ హాస్టల్‌లో ఉండాలి. అదే విధంగా అకాడమిక్స్‌లో ఉండాలి. ఆ పాయింట్ నుంచి తీసుకొస్తాం సార్. ముందు అకాడమిక్స్ స్ట్రాంగ్ చేస్తాం. అట్లని వీళ్ళని తీసుకొనెళ్ళి క్లబ్స్‌లో ఇన్వాల్వ్ చేస్తాం. టెక్నికల్ క్లబ్స్ అవ్వచ్చు, లేకపోతే కల్చరల్ క్లబ్స్ అవ్వచ్చు. వి హావ్ అరౌండ్ 240 క్లబ్స్ సార్. ఆ క్లబ్స్‌లలో వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం.